నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణకు భారీ స్పందన. వైసీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ. చైతన్యవంతులైన ప్రజలు. బస్సు ప్రమాద మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసిన వైసీపీ నేతలు. అపార ఐడి కొరకు విద్యార్థులు సమాచారాన్ని విద్యా సంస్థలకు తప్పనిసరిగా అందించాలని సూచించిన ఎంఈఓ బ్రహ్మం. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పట్టణంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. అధిక వర్ష ప్రభావం ఉన్న పరిస్థితుల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎంఆర్ఓ. పీఎం సూర్యఘర్ బిజ్లీ యోజనపై అవగాహన. రాష్ట్ర ప్రభుత్వం అసంబద్ధంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకం వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుండి భారీ స్పందన లభిస్తున్నది. నేడు నంద్యాల పట్టణంలో చేపట్టిన సంతకాల సేకరణకు విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ నాయకులు మద్దతు తెలిపారు. పట్టణంలోని గిర్నాథ్ సెంటర్ నందు కోటి సంతకాల సేకరణలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం ఆటలాడుకోవడం సరికాదని అన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమైన చర్యలని, ఇటువంటి చర్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుకు విశేష స్పందన లభిస్తున్నదని, విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కోటి సంతకాలలో వారి మద్దతును తెలియజేయడం హర్షణీయమన్నారు. కేంద్ర ప్రభుత్వంతో 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేయిస్తే అటువంటి కాలేజీలను నిర్వీర్యం చేస్తున్న చర్యలను ప్రజలు హర్షించారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విధానాన్ని ఆపాలని, లేని పక్షంలో వైసీపీ తరపున వివిధ రూపాల్లో కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా జనరల్ సెక్రటరీ సోమశేఖర్ రెడ్డి, నంద్యాల జిల్లా వైసీపీ మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, నంద్యాల జిల్లా క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు కారు రవికుమార్, నంద్యాల జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, వైసీపీ జిల్లా మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టీవై శివయ్య, జిల్లా వైసీపీ జిల్లా సెక్రటరీ దేవనగర్ భాష, వైసీపీ నాయకులు కాల్వ నాగరాజు, సాయిరాం రెడ్డి, వాసగిరి రమేష్, శ్రీరాములు, నాగేశ్వరరెడ్డి, మణిపాటి అంజీ, పార్దుడు, రెహమతుల్లా, కౌన్సిలర్స్ కృష్ణమోహన్, మేసా చంద్రశేఖర్, జాకీర్ హుసేన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏఐఎస్ఎఫ్ నాయకులు మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో బాబా ఫక్రుద్దీన్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మురళీధర్, ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షుడు సోమన్న, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతాప్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రిస్వామి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శశిధర్ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, నంద్యాల మాజీ ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి సూచనల మేరకు నంద్యాల తాలూకా వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపాలనే ఉద్దేశంతో కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు మొత్తం నంద్యాల తరఫున గిర్నాథ్ సెంటర్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు మరియు నాయకులు, కార్యకర్తలు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. కోటి సంతకాల కార్యక్రమం అన్న చూసి మన ముఖ్యమంత్రి గారు స్పందించి ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీలు చేయకుండా ఆపాలని చెప్పి కోరుకుంటున్నాం. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడడం పద్ధతి కాదని హితవు చెప్పాల్సి వస్తుంది. అన్ని అనుభవాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రైవేటీకరణ చేయడం వలన మెడికల్ కాలేజీలో ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకున్నటువంటి కాలేజీలను ప్రైవేటీకరణ చేయడంతో
ఎంతో నష్టపోతున్నటువంటి విద్యార్థి లోకాన్ని చూసి కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నంద్యాల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు యువ నాయకులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి సహకారంతో 15వ వార్డులోని గిరినాథ్ సెంటర్లో మన ప్రైవేట్ కాలేజీలు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి సందర్భంగా పార్టీ కార్యక్రమంలో వివిధ దశల్లో భాగంగా ఈరోజు 1,000 సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. ఇది దినానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా భారీ ఎత్తున స్పందన మనము అందరము గమనిస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పేదానికి చేసేదానికి ఎటువంటి పొంతన లేదని చెప్పేసి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే 50,000 కోట్లు పెట్టి రాజధాని నిర్మిస్తాం, 1,000 కోట్లు పెట్టి పోలవరం నిర్మిస్తాం, 1,000 కోట్లు తన అనునాయులకు తన కాంట్రాక్టర్లకు కట్టబెట్టడానికి ఈ ప్రభుత్వం ముందుకొస్తుంది. కానీ 4,000 కోట్లు కేవలం 4,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బరాయిస్తే అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు చేసే 2 వారాల్లో అప్పు మాత్రమే. ఇది చేస్తే మెడికల్ కాలేజీకరణ ప్రైవేటీకరణ ఆగిపోతుంది. విద్య అనేది మన ప్రాథమిక హక్కు కావున విద్య వైద్యం పిల్లలు చదువుకోవడం జరుగుతుంది. దాంతో పాటు ఎంతో మందికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు సంబంధించినటువంటి వైద్యం కూడా జరుగుతుంది. కావున మరొక్కసారి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఉండే 3 భాగస్వాములు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా దీనిలో చొరవ తీసుకొని వాళ్ళు మిగతా రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా ప్రభుత్వమే వాళ్ళ పాలిత ప్రాంతాల్లో ప్రభుత్వాలే నిర్మిస్తున్న మెడికల్ కాలేజు కేవలం ఇక్కడ వాళ్ళు జోక్యం చేసుకొని ఖచ్చితంగా వీటిని ప్రైవేటీకరణ ఆపి ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దశల వారీగా ఉద్యమం చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా ఆగేంత వరకు కూడా ఎట్టి పరిస్థితులు ఆగమని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు 1,000 సంతకాలలో భాగంగా 15వ వార్డులో గిరినాథ్ సెంటర్లో 1,000 సంతకాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు కష్టపడి తెచ్చి ఈరోజు 5 కాలేజీలు ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాయి. మిగతా కాలేజీలు అన్ని కలిపి కట్టి వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తామంటున్నారు. ప్రైవేటీకరణ ఏ విధంగా చేయగలుగుతారు మీరు? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ప్రైవేటీకరణ చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాడు. పేద ప్రజల కోసము కష్టపడి చదివే వాళ్లకు ఫ్రీ సీట్ల కోసము ఈ రోజు ఫ్రీ సీట్లు కూడా వచ్చినాయంటే జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమే. ఇప్పుడు నంద్యాలలో కూడా 100 సీట్లు కేటాయించినారు. అది ఎవరి పుణ్యము? ప్రైవేట్ కాలేజీలు చేస్తే ఎవరికి ఆదాయం వస్తుంది? గవర్నమెంట్ ఆదాయం వస్తుంది, కానీ పేద పిల్లలకు ఆదాయం రాదు కదా. అందుకే ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ భాగంగా ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమము చేపడతారు. మంచి స్పందన ఉంది. దీని గురించి ప్రతి ఒక్క విద్య చదువుకునే వాళ్ళు కూడా ఆలోచించాలని కోరుకుంటున్నాం. మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశానుసారం ఈరోజు 13వ వార్డు నుంచి 15 వార్డుల వరకు ఈరోజు 1,000 సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, అయ్యా కరోనా కాలంలో కూడా పోరాడి సెంట్రల్ గవర్నమెంట్ తో ఎగనెస్ట్ గా వాళ్ళతో కొట్లాడి 17 కాలేజీలు తీసుకొచ్చిన ఒకే ఒక్క మగాడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కరోనా 2 సంవత్సరాలు పోతే 3 సంవత్సరాల్లో 5 కాలేజీలను పూర్తి చేసి అక్కడ సీట్లు విద్యార్థులకు భవిష్యత్తునిచ్చిన ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మాది మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం అని మీరు చెప్పుకోవడం కాదు, మీడియా పరంగా అనౌన్స్ చేయడం కాదు, మీ చేతనైతే పేద ప్రజలకు పేద విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ప్రైవేటీకరణని ఆపివేసి గవర్నమెంటే ఆ కాలేజీలను నిర్మించి, ఇంకా ఈరోజు సెంట్రల్లో మీరే ఉన్నారు, స్టేట్లో మీరే ఉన్నారు, ఉమ్మడి గవర్నమెంట్, ఇంకా వీలైనంత ఎక్కువ సీట్లు సాధించి వీలైతే ఇప్పుడున్న ఫీజులను ఇంకా కొంత తగ్గించి పేద విద్యార్థులకు న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని మీరు ప్రైవేటీకరణ చేసే కార్యక్రమాన్ని విరమించకపోతే ఈ 1,000 సంతకాలతోనే ఆపం. ఇంకా ముందు విపరీతమైన మా పార్టీ తరఫున వేరే కార్యక్రమాలు కూడా నిర్ణయించి మీ గవర్నమెంట్ని ఎక్కడ నిలదీస్తామని చెప్పేసి ఈ సభాపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. నంద్యాలలో వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదుల ఆధ్వర్యంలో
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రామసుబ్బయ్య, పట్టణ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొస్తే టీడీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి మెడికల్ కాలేజీలను నిర్మించలేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. కూటమి ప్రభుత్వం పీపీపీ పద్ధతి ద్వారా మెడికల్ కాలేజీలను నిర్మిస్తామని అబద్ధపు ప్రచారాలను చేసుకుంటున్నారన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే ఒక్కో మెడికల్ సీటు కోట్లల్లో పెట్టి కొనాల్సి వస్తుందని, పేద విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతుందని తెలిపారు. ప్రజలు చైతన్యవంతులై ఉద్యమించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు, పట్టణ ఉపాధ్యక్షులు అశోక్ రెడ్డి, వివేకానందరెడ్డి, రామాంజనేయులు, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే శిల్పారావు చంద్రకిషోర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపు పొద్దున ప్రైవేటీకరణ అయిపోయింది అనుకోండి, ఖచ్చితంగా ఏం జరుగుతుందంటే ఒక్కొక్క సీట్ ₹1,00,00,000 అమ్మేస్తారు. మనం కొనుక్కోలేము. చదువుకోవాలంటే కర్ణాటకకు లేకుంటే ఫిలిప్పిన్స్కో చైనాకో పోయి చదువుకోవాలి మన పిల్లలందరూ. అది జరగకుండా ఆగాలంటే ప్రతి ఒక్కరూ ఈ ప్రైవేటీకరణ ఆపాలంటే మేము ఉద్యమించాలి. ప్రజలు కూడా ఉద్యమించి ప్రైవేటీకరణ అడ్డుకోవాలి. వాళ్ళు చెప్పేది ఏంటంటే అసలు మెడికల్ కాలేజీలకు పర్మిషన్ లేవు, కట్టలేదంటారు. మరి వాళ్ళ కళ్ళకు కనపడుతున్నాయో లేదో, ఆల్రెడీ 7 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయిపోయినాయి. టీడీపీ వాళ్ళ కళ్ళకి ఏమన్నా పచ్చ కార్నర్లు వచ్చినాయో వాళ్ళ రంగుల్లో నాకు అర్థం కావడం లేదు. 7 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. దానిలో 1 సంవత్సరం వైద్య విద్య పూర్తయింది. ఆల్రెడీ పీజీ సీట్లు కూడా అలాట్ అవ్వడం జరిగింది కొన్ని కాలేజీలలో. మా నంద్యాల మెడికల్ కాలేజ్ తీసుకుంటే అప్పట్లో ఈ కాలను ఆపడానికి కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది టీడీపీ నాయకులు. మా ఎమ్మెల్యే గారు దీన్ని పర్సనల్గా తీసుకొని కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవడం జరిగింది. ఈరోజు నంద్యాల పిల్లలు కానీ మిగతా రాష్ట్రాలు ఎవరన్నా కానీ చదువుకుంటున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం, శిల్పారావు గారి పుణ్యము. కాబట్టి మీ అందరినీ కోరుకునేది ఏమంటే, దయచేసి టీడీపీ నాయకులకు చెప్పుకునేది ఏమంటే, మీరు మంచి చేయకున్నా పర్వాలేదు, మంచి నాపద్దండి. దీనివల్ల మా వైసీపీ నాయకులకు ఏం రాదు, జనాలకి మంచి జరిగేది. జనాలకు మంచి జరిగి మాకేమన్నా లబ్ధి పొందుతున్నామంటే మీరు ఆపినా పర్లేదు, కానీ జనాలు లబ్ధి పొందే కార్యక్రమాలు కూడా మీరు ఆపడం వల్ల మీకే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి టీడీపీ నాయకులు ఏం కోరుకుంటున్నామంటే, దయచేసి మెడికల్ కాలేజీను ప్రైవేటీకరణ చేయకుండా ఆపండి. పేద విద్యార్థులకు వైద్య విద్యార్థంగా ఇవ్వని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు నంద్యాల వైఎస్ఆర్ పార్టీ లీగల్ సెల్ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. సాక్ష్యాధారాలు సహా ఈరోజు మీ ముందు ఉంచబోతా ఉన్నాం మీడియా ముందు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వస్తే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ మెడికల్ కాలేజీలను ఎలాంటి జగన్మోహన్ రెడ్డి ప్రారంభోత్సవం చేయలేదు, ఒక మెడికల్ కాలేజ్ నిర్మాణం జరగలేదు. సో నేను పీపీపీ పద్ధతి ద్వారా నేను మెడికల్ కాలేజ్ కడతాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్మాణం చేయలేదని చెప్పేసి మరి అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నాను. మరి మీడియా సోదరులకు, మరి పబ్లిక్ అందరూ కూడా మరి ఈరోజు మేము సాక్ష్యాధారాలతో చూపిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను మరి తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగానే మరి విజయనగరము, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నము, నంద్యాల, పాడేరు, పులివెందుల దాదాపు 7 మెడికల్ కాలేజీలు పూర్తి నిర్మాణము జరిగిపోయినది. అదేవిధంగా మిగతా మెడికల్ కాలేజీలు నిర్మాణ దశలో ఉన్నవి. అదేవిధంగా 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ అడ్మిషన్లు స్టార్ట్ అయ్యి కాలేజ్ జరుగుతూ ఉంది. ప్రభుత్వ హాస్పిటళ్ళు స్టార్ట్ అయినాయి. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఏమీ జరగలేదు అని చెప్పేసి మరి పబ్లిక్ మరి మీడియా సాక్షిగా అబద్ధాలు చెప్తున్నాడు. మరి మిమ్మల్ని మేము అడుగుతున్నాం, మేము మరి ఇవన్నీ నిర్మాణాలు కావా అని అడుగుతా ఉన్నాం మేము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి 17 మెడికల్ కాలేజీలకు నిర్మాణం చేయలేదా? ఇవి సాక్ష్యాలు కావా? మరి మీరే ఆలోచించడని చెప్పేసి మీడియా సోదరులకు, అదేవిధంగా పబ్లిక్ ప్రజలందరికీ మేము తెలుగుదేశం వారు మాట్లాడతారు, అసలు మెడికల్ కాలేజీలే ప్రారంభం కాలేదు అని చెప్తారు. మెడికల్ కాలేజీలో విద్యనే అభ్యసించడం లేదని చెప్తారు. మొన్ననే సెంట్రల్ గవర్నమెంట్ 165 సీట్లను ఆంధ్రప్రదేశ్కు పీజీ సీట్లను అవకాశం కల్పించడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రైవేట్ పరం చేయాలన్నటువంటి ఆలోచన విరమించుకొని సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ గారితో మీరు కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది కాబట్టి ఇంకా వారితో నిధులు సేకరించుకొని మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉండేటువంటి హాస్పిటల్ను పూర్తి చేసి
పేద విద్యార్థులకు ప్రజలకు వైద్యాన్ని అందజేయాలని మా లీగల్ సెల్ తరఫున కోరుకుంటున్నాం. కర్నూలు శివారులో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ శనివారం నంద్యాలలో వైసీపీ నాయకులు నివాళులు అర్పిస్తూ అలాగే వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి ప్రభుత్వం ఒక్కొక్కరికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరారు. అలాగే హైవేలపై బస్సుల స్పీడ్ నియంత్రణ చేయాలని, తగు భద్రతా చర్యలను చేపట్టాలని అధికారులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ కర్నూలు శివారులో జరిగిన బస్సు ప్రమాదం ఎంతో దురదృష్టకరం అన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరారు. బస్సుల నిర్వహణ, ప్రమాదాల నియంత్రణపై అధికారులు దృష్టి సారించాలని, హైవేలపై స్పీడ్ నియంత్రణ, తగు భద్రతా చర్యలను అధికారులు చేపట్టాలని, అధికారులు మత్తు వదలాలని కోరారు. అలాగే మృతులకు ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రైవేట్ బస్సులలో ఎక్కువగా ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, జిల్లా ఇంటెలెక్చువల్ వింగ్ ప్రెసిడెంట్ రసూల్ ఆజాద్, నంద్యాల జిల్లా కార్యదర్శి దేవనగర్ భాషా, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, క్రిస్టియన్ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు కారు రవికుమార్, నంద్యాల జిల్లా మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టైలర్ శివ, కౌన్సిలర్ మేసా చంద్రశేఖర్, వైసీపీ నాయకులు సాయిరాం రెడ్డి, కాల్వ నాగరాజు, మోహన్, జాకీర్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. ప్రగాఢ సానుభూతి వారి కుటుంబాలకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక 5 లక్షల రూపాయల వరకు ఎక్స్గ్రేషియా ప్రకటించి మానుకోవడం అనేది చాలా తప్పుగా భావిస్తున్నాం. ఎందుకంటే బస్సుల పైన నిర్లక్ష్యం, బస్సులో ఎవరు ఆర్టీఓలు ఎవరు చెక్ చేస్తారో కూడా నిన్న జరిగిన బస్సు అవన్నీ కూడా ఆల్టరేషన్ చేసిన బస్సులు అని చెప్పి మరి అధికారులు నివేదికలు ఇవ్వడం జరుగుతోంది. మరి ఇటువంటి కొన్ని వందల బస్సులు ప్రతిరోజు రాత్రి అయితేనే రోడ్డెక్కే పరిస్థితి ఉన్నాయి. వాటిపైన పూర్తి నియంత్రణ చేయాలని, అధికారులు మత్తులో ఉండకుండా అధికారులు కరెక్ట్ గా నిర్ణయాలు తీసుకుంటే ఒకసారిగా ఇంతమంది ప్రాణాపాయం నుంచి తప్పించగలని తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మృతుల కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. నిన్నటి దినము కర్నూలు శివారు ప్రాంతంలో జరిగినటువంటి బస్సు ప్రమాదం చాలా దురదృష్టకరము. అందులో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళ యొక్క ఆత్మకు శాంతి చేకూరాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకు మా యొక్క ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వాన్ని మేము కోరేది ఏమంటే, ఈ ప్రైవేటు వాహనాలలోనే ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిసారి ఈ అగ్ని ప్రమాదాలకు లోను కావడము, అందులో ఉన్నటువంటి డ్రైవర్లు నిర్లక్ష్యంగా ఈ బస్సులను తోలడం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయి కొన్ని వందల మంది ప్రాణాలు, కొన్ని వందల కుటుంబాలను వాళ్ళ యొక్క స్థితిని చిన్నాభిన్నం చేసేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి దీనికి తగినటువంటి దీనికి సంబంధించినటువంటి అధికారులు, ప్రభుత్వము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను తీసుకొని రాబోయే కాలంలో ఇలాంటి దుర్మార్గపు దుర్ఘటనలు జరగకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి తెలియజేస్తూ, మరొక్కసారి ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళకి, వారి యొక్క కుటుంబ సభ్యులకి మా యొక్క ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తాం. కర్నూలు దగ్గర చిన్నటేకూరు దగ్గర జరిగిన బస్సు ప్రమాదంలో దాదాపు 19 మంది చనిపోవడం జరిగింది. ఆ కుటుంబాలకు మన ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వాలు ఈ ప్రైవేట్ బస్సుల విషయంలో కఠినంగా ఉండాలి. అన్ని కరెక్ట్గా అన్ని రకాలుగా ఉన్నాయా లేదా, కండిషన్లు ఉన్నాయా లేదా అని చూడాల్సిన బాధ్యత ఉంది. లేకుంటే చిన్న నిర్లక్ష్యానికి పెద్దగా ఇన్ని కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాలు దీనిలో జాగ్రత్తగా కోరుకుంటూ ఆ కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియవచ్చు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్ళే ఒక ప్రైవేటు వోల్వో బస్సు మరి కర్నూలు మండలంలో చిన్నటేకూరు దగ్గర మరి అది ఫైర్ యాక్సిడెంట్ జరిగి మరి కాలిపోవడం జరిగింది. మరి దాంట్లో దగ్గర ఇక 22-23 మంది దాకా చనిపోవడం జరిగింది. మరి ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. గతంలో కూడా మనం చూసినాము. హైదరాబాద్కు వెళ్ళే టైంలో ఒక మోరికి తగిలి అప్పుడు కూడా బస్సు కాలిపోయి దాంట్లో కూడా అందరూ సజీవదగనమైన సంగతి మనం చూసినాము. ఇప్పుడు ఇలా ప్రైవేటు బస్సులలో చిన్న నిర్లక్ష్యానికి మరి ఎంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాణ నష్టాన్ని మనం తిరిగి ఇవ్వలేము.
తర్వాత జరిగేపోయే ఏదైనా కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండి బస్సులో ఫిట్నెస్ అయితే డ్రైవర్ల జాగ్రత్తగా ఉండి మనము ఇలాంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా తగిన విచారణ జరిపించి ఫర్దర్ నెక్స్ట్ మరి ఇలాంటివి బస్సుల్లో యాక్సిడెంట్లు కాకుండా మరి చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిపైన ఉంది కాబట్టి మరి ఆంధ్ర ప్రభుత్వం కూడా లేకుంటే తెలంగాణ ప్రభుత్వం కూడా అందరి బాధ్యత తీసుకొని ఇలాంటివి మరి జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. రాత్రి హైదరాబాద్ లో 9-10 కల్లా మొత్తం పంజగుట్ట అమీర్పేట మొత్తం తిరుగుతుంటాయి. ఎవరు చూసినా ప్రైవేట్ అని చెప్పేసి ప్రైవేట్ మీద పడినారు. గవర్నమెంట్ బస్సులు అంటే దానికి స్పీడ్ అనేది ఒక మితంగా ఉంటుంది. 80-70 పెడతారు వాళ్ళు, దాని ఎమ్మడి పోతాయి. ఈ ప్రైవేట్ వాళ్ళు 120-150 ఇట్లా పోతండి. ఏదో దానికి తగిలియడము, అందరినీ చంపేయడము మొత్తం. అందుని బట్టి ఎప్పటికైనా గవర్నమెంటే, ప్రైవేట్ వేసే ఏ దానికి పనికిరాదు. అందుబట్టి మేము కూడా ప్రైవేటు వద్దని గవర్నమెంట్ చేయాలని చెప్పేసి ఏ దానికైనా కానీ మేము ముందు మాత్రం ఉంటాము. జగన్మోహన్ రెడ్డి తరఫున మేము పోరాడుతుంటాం ఏ దానికైనా కానీ. ఎందుకంటే మా నంద్యాల నుంచి మా ఎమ్మెల్యే గారు ఆ నిర్ణయంతో మేము ఏ దానికైనా ముందు బారిన ఉండి మా వైఎస్ఆర్ పార్టీలందరం కలుసుకొని మేము ఏ దానికైనా ముందు బారిన ఉండి మేము చేస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా విద్యా సంస్థలలో నిర్వహిస్తున్న అపార ఐడి కొరకు విద్యార్థుల సమాచారాన్ని చదువుతున్న విద్యా సంస్థలలో తెలియజేయాలని ఎంఈఓ బ్రహ్మం తెలిపారు. తప్పనిసరిగా విద్యార్థి పూర్తి సమాచారం అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు విద్యాభ్యాసం ఉన్నత స్థాయి వరకు అపార ఐడి ఉపయోగం ఉంటుందని తెలిపారు. అపార ఐడి గురించిన పూర్తి వివరాలను ఈ సందర్భంగా ఎంఈఓ వివరించారు. చదివేటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు, అలాగే కాలేజీలలో అంటే గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీలలో చదివేటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, మనకు ముఖ్యంగా మన కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రతి విద్యార్థి యొక్క భవిష్యత్తు కోసము అపార్ ఐడి అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అపార్ అనేటువంటిది విద్యార్థులకు చాలా ముఖ్యమైనటువంటి ఐడి ఇది. ఎందుకంటే వారి యొక్క హయ్యర్ క్లాసెస్ చదివేంత వరకు కూడా వాళ్ళ యొక్క రికార్డ్స్ అన్నిటి కూడా ట్రాక్ చేయడానికి ఈ అపార్ ఐడి అనేది చాలా ఉపయోగపడుతుంది. అసలు అపార్ అనేటువంటిది వాళ్ళకు చాలామంది తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు. అపార్ అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అంటారు దీన్ని. అంటే ఈ అపార్ అనేటువంటిది నంబర్ ఒక్కసారి జనరేట్ అయిన తర్వాత పిల్లవాడు ఎల్కేజీ యూకేజీలలో జనరేట్ అయిన తర్వాత డిగ్రీ కాలేజీ పీజీ పోయేంత వరకు కూడా అనుసంధానంగా ఆ రికార్డులన్నిటికీ అనుసంధానంగా తల్లిదండ్రులు తెలుసుకోవడానికి ఇది ఈజీగా ఉపయోగపడుతుంది, యాక్సెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ప్రైవేట్ సంస్థలు కావచ్చు, ప్రభుత్వ సంస్థలు కావచ్చు, ఏవైనా కానీ విద్యార్థి యొక్క ఆ టోటల్ ఎడ్యుకేషన్కి సంబంధించి స్కాలర్షిప్లు కానీ, వారు సాధించిన విజయాలు కానీ, అవార్డ్స్ కానీ, ప్రైజెస్ కానీ, ఇలాగ ఏదానికి విద్యకు సంబంధమైనటువంటి అన్ని విషయాలు కూడా తల్లిదండ్రులు ఈజీగా తెలుసుకోవడానికి మనకి ఈ అపార్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి తల్లిదండ్రులందరికీ నా యొక్క ముఖ్య మనవి ఏంటంటే, ఇప్పుడు వస్తున్నటువంటి సమస్యలు, ఇప్పుడు ఈపీ ముఖ్యంగా పిల్లవాడిని స్కూల్లో చేర్పించిన తర్వాత పిల్లవాడి యొక్క కరెక్ట్ డీటెయిల్స్ అనేటువంటివి రికార్డులలో నమోదు చేయించాలి తల్లిదండ్రులు. మీరు తల్లిదండ్రులు మీ పిల్లలను పాఠశాలలో 5 సంవత్సరాలు ఏ పిల్లవాడైతే నిండినాయో ఆ పిల్లవాడిని మీరు 1వ తరగతిలో చేర్పించే ముందు కానీ, ఎల్కేజీ యూకేజీలలో చదివించేటప్పుడు కానీ ఆ పిల్లల యొక్క పూర్తి డీటెయిల్స్ అనేటువంటి రికార్డులో పర్మనెంట్గా ఉండే విధంగా మీరు సమాచారాన్ని పాఠశాల యాజమాన్యానికి ఇవ్వాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అంటే పిల్లవాడి యొక్క తండ్రి పేరు, అంటే ఇంటి పేరు ఎక్కడ కూడా పొరపాటు లేకుండా స్పెల్లింగ్తో సహా, అలాగే తల్లి పేరు, తర్వాత పిల్లవాడి యొక్క డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తేదీ చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే క్యాస్ట్, అది బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఓసీ కావచ్చు, ఏదైనా కావచ్చు. కాకపోతే ఆ క్యాస్ట్ అనేటువంటిది మీరు పర్ఫెక్ట్గా క్యాస్ట్ సర్టిఫికేట్ రిజర్వేషన్ ఉన్నటువంటి వాళ్ళైతే కనుక క్యాస్ట్ సర్టిఫికేట్ సదరు ఎంఆర్ఓ గారి చేత మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రకారం రికార్డులో నమోదు చేయండి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పిల్లవాడు జన్మించిన తర్వాత మీరు ఆ సంబంధిత ఎంఆర్ఓ మండల కార్యాలయం ద్వారా కానీ, సచివాలయం ద్వారా కానీ, మున్సిపల్ కమిషనర్ గారి ద్వారా కానీ మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటే వన్స్
అది రికార్డులలో ఆ డేట్ ఆఫ్ బర్త్ ను నమోదు చేయడానికి సులభంగా ఉంటుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది పిల్లవాడి యొక్క జీవితకాలం అంతా కూడా ఉపయోగపడుతుంది. చాలా మంది తల్లిదండ్రులు పొరపాట్లు చేస్తున్నటువంటి అంశాలు ఉన్నాయి. కొంతమంది విలేజ్లలో ప్రసవించడం వల్ల తగినటువంటి సమాచారాన్ని గ్రామంలో ఉండే సచివాలయాలకు, అక్కడ ఉండేటువంటి హెల్త్ కు సంబంధించినటువంటి అక్కడ వాళ్ళకి తెలియజేయకపోవడం వల్ల కూడా ఆ పిల్లవాడి యొక్క పుట్టినటువంటి తేదీ అనేది సరిగా నమోదు కాకపోవడం వల్ల పిల్లలు బళ్ళల్లో చేరిన తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. దీనివల్ల అపార్లో కూడా చాలా ఇబ్బందులు అధికారులు కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికి మనకు ఇంకా 13,000 మంది పిల్లలకు ఈ అపార్ ఐడి అనేటువంటి జనరేట్ కావాలి. అపార్ ఐడి జనరేట్ అయితేనే ఆ పిల్లవాడి భవిష్యత్తు అనేది చక్కగా ఉపయోగపడుతుంది, ఆ పిల్లవాడికి బాగా ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులు కూడా ఈజీగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి తల్లిదండ్రులందరూ కూడా మీరు అర్థం చేసుకోండి. మీరు మీ పిల్లల్ని ఎక్కడ ఏ స్థాయిలో చదివిస్తున్నారో, అంటే హై స్కూళ్ళలో కావచ్చు, ప్రైమరీలో కావచ్చు, కాలేజీలలో కావచ్చు, ఆ సదరు సంస్థ యాజమాన్యాన్ని కలిసి, గవర్నమెంట్ అయితే ప్రిన్సిపాల్లను కానీ, కాలేజీ లెవెల్ అయితే ఇక్కడైతే మనకు హెడ్ మాస్టర్లను కానీ, తర్వాత ప్రైవేట్ అయితే కరస్పాండెంట్ల ద్వారా అక్కడికి వెళ్ళి అయినా సరే ఆ రికార్డులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ 2 మ్యాచ్ కావాలి, ఒకటే ఉండాలి. రికార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్కి ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్కి తేడా ఉండకూడదు. పేరు విషయంలో కానీ, స్పెల్లింగ్ కానీ ఏది కూడా తేడా ఉండకూడదు. తర్వాత చిన్నప్పుడు పిల్లలు ఈ ఎల్కేజీ ఉన్నప్పుడు ఆధార్ తీసుకుంటారు, చిన్న పిల్లప్పుడే. అంటే అప్పుడు ఉన్నటువంటి ఫేస్కి వాడు ఆ అబ్బాయి ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చిన తర్వాత ఆ ఫేస్లో వ్యత్యాసం అనేది చాలా ఉంటుంది. దాన్ని తంబు వేయించి మీరు అక్కడ ఆధార్ సెంటర్కి వెళ్ళి పిల్లవాని యొక్క ఫోటోను కూడా మీరు అప్డేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ చేయించినట్లయితే ఈ అపార్ ఐడి జనరేషన్ అనేటువంటిది ఈజీగా ఉంటుంది. దయచేసి తల్లిదండ్రులందరూ కూడా బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు కూడా మీరు ఈ ఐడి అనేటువంటిది మనకు ఈ 2-3 రోజులలో జనరేట్ కావాలి. మీరందరూ కూడా మీ పిల్లవాళ్ళని చదివించేటువంటి ఆ స్కూళ్ళకు కానీ, కాలేజీలకు కానీ వెళ్ళి అక్కడ యాజమాన్యంతో మాట్లాడి ఆ రికార్డులో ఉన్న విధంగా మీరు ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్లో ఏదైనా తేడా ఉంటే, వ్యత్యాసం ఉంటే మీరు త్వరగా మార్పు చేసుకోవాలని చెప్పి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ద్వారా మాత్రమే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పొంది మీరు ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రకారం మీరు ఆ రికార్డులో ఉన్న విధంగా మీరు సరి చేసుకోవాలని మీకు మరీ నేను తెలియజేస్తున్నాను. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించుకొని మీరందరూ కూడా ఈ అపార్ ఐడికి సహకరించాలని చెప్పి మీకు మరీ నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పట్టణంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సిపిఐ కార్యాలయం నుండి టెక్కే మార్కెట్ యార్డు నుండి శ్రీనివాస్ నగర్ మున్సిపల్ కార్యాలయం వరకు కొనసాగింది. మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఏఐటీసీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే నవంబర్ 3వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెబాట పట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్ర పిలుపులో భాగంగా నంద్యాల మన సిపిఐ ఆఫీస్ నుండి టెక్కే మార్కెట్ మీద, శివ సెంటర్ మీద, సంజయ్ గేట్ మీదుగా మున్సిపల్ ఆఫీస్ కాడికి చేరుకున్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన ఈరోజు అడుస్తున్నాయని, గొగ్గోలు పెడతాయని ఈరోజు మాత్రం ప్రభుత్వానికి చీమ కుట్టేట్టు కూడా లేదు. కాబట్టి రేపు సమ్మె నవంబర్ 3వ తేదీగా సమ్మెను పిలుపునిచ్చాం. మా సమస్యలు పరిష్కరించకపోతే రేపు సమ్మెను ఉధృతంగా చేస్తామని చెప్పేసి మరియు ఈరోజు చనిపోయిన వారి ప్లేసులో వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలా, అదేవిధంగా రిటైర్డ్ అయిన ప్లేసులో వారికి ఉద్యోగం ఇవ్వాలా, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, పనికి తగ్గట్టు వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు కూడా చెప్పుతున్నాయని తోడు మీద చెప్పుకునేటువంటి తప్ప ఎటువంటి స్పందన అనేది లేదని చెప్పేసి ఏఐటీసీగా హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గత 13 రోజుల నుండి మేము విడతల వారీగా రాష్ట్ర పిలుపు మేరకు రోజు ఒక సమ్మెలోకి పాల్గొంటున్నాము. అయినా ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెట్టినట్టుంది. మా సమస్యలు ఏం వాళ్ళు పట్టించుకోవడం లేదు. గత 25 సంవత్సరాల నుండి మున్సిపాలిటీ కాంట్రాక్ట్ కార్మికులు అవుట్సోర్సింగ్లోనే చేస్తున్నారు. వాళ్ళని నిర్దాక్షిణ్యంగా మీకు 60 సంవత్సరాలు నిండినాయని వాళ్ళని తొలగిస్తున్నారు. లేదా చనిపోయిన వాళ్ళ ప్లేస్లో వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ కుటుంబాల సభ్యులకు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అయినా కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కనుక మేము నవంబర్ 3వ తారీఖు
మేము సమ్మెలోకి వెళ్తున్నామని ఈ ముఖంగా తెలియజేస్తున్నాం, సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇటీవల కురుస్తున్న మోస్తరు వర్షాలు అలాగే రాబో 3 రోజులలో అధిక వర్షాలు కురవవచ్చునని వాతావరణ శాఖ ఇచ్చిన ముందస్తు సమాచారం మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నంద్యాల మండల పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంఆర్ఓ సత్య శ్రీనివాసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో 24 గంటల సహాయక చర్యలపై సమీక్షించేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని పలు సూచనలు ఎంఆర్ఓ తెలియజేశారు. మన జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు గత 2 రోజుల నుంచి నంద్యాల పరిసర ప్రాంతాల్లో నంద్యాలలో ఒక మోస్తరు వర్షాలు రావడం జరుగుతుంది. రాబో ఇంకా 3 రోజులు కూడా అధిక వర్షపాతము నమోదయ్యే విధంగా సూచనలు ఉన్నందువలన మండల ప్రజలందరూ అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల్లో ఎవరైనా నివాసం ఉంటుంటే వాళ్ళందరూ కూడా పల్ల ప్రాంతాలకు వచ్చి ఉండవలేను. అంతేకాకుండా గ్రామాల్లో ఏదైనా మట్టి మిద్దెల్లో నివాసం ఉంటుంటే అవి పడిపో స్థితిలో ఉంటే వాటన్నిటిని వాటిలో ఉన్న ప్రజలు వాటిని ఖాళీ చేసి వేరొక ఇంటికి సురక్షితంగా ఉండేలాగా చూసుకోవాలని కూడా తెలియజేయచ్చు. దీని విషయమై నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో 24 గంటల పర్యవేక్షణలో భాగంగా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో కూడా సిస్టంగా 3 అధికారులను బాధ్యతలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది అందరూ కూడా గమనించవలసిందిగా తెలియజేయదు. ఏదైనా విపత్తులు జరిగితే కూడా ఇమ్మీడియట్లీ నాకు కానీ మా కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ తెలియజేయవలసిగా తెలియజేస్తుంది. నంద్యాల పట్టణం రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో నేడు పీఎం సూర్యఘర్ బిజ్లీ యోజనపై విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. విద్యుత్ శాఖ ఏఈలు పీఎం సూర్యఘర్ కార్యక్రమం యొక్క ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జి రామకృష్ణారెడ్డి సారు, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్స్ అధినేత మరియు చైర్మన్ గారికి మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారి సహకారంతో ప్రతి ఒక్క చోట కూడా మా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ముఖ్య గెస్ట్గా వచ్చినటువంటి ఏడీ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంటు ఏడీ గారికి, అదేవిధంగా ఏఈస్కు, అంతేకాకుండా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క మెప్మా మహిళలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఈరోజు మనం చేపట్టేది సౌర విద్యుత్తు అనేది ఎంత ముఖ్య అవసరం అనేది ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతోనే పీఎం సూర్యఘర్ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ భాగంగా తీసుకురావడం జరిగింది ఇటీవల కాలంలో. కానీ గత కాలంలోనే చాలామంది కూడా ఈ కార్యక్రమాన్ని అప్పట్లోనే స్టార్ట్ చేశారంటే వారు ఎంత ముందు చూపుతో ఈ యొక్క సౌర విద్యుత్తును వాడుకోవాలనే ప్రణాళిక వేసుకున్నారో మనం అర్థం చేసుకున్న ఆవశ్యకత ఉంది. మరి ఇటీవల కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేకంగా దీన్ని ప్రతి ఒక్క ఇంటింటికి తీసుకెళ్లి ఈ సౌర విద్యుత్తును తీసుకురావడం వల్ల మన పర్యావరణ రక్షణ కూడా ఎలా చేసుకోవాలనేది కూడా ప్రజల్లో తీసుకురావాలనేటువంటిది చేస్తున్నారు. అట్లే దీనిలో కీలకంగా మెహ్మా మహిళలను కూడా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క వార్డుకు కూడా పంపిస్తున్నాం. ప్రతి ఇంటికి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వారు, బలహీన వర్గాలు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వారందరికీ కూడా ఒక చేతి ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని మన ఏడీ గారిని కూడా ప్రత్యేక రిక్వెస్ట్ చేస్తున్నాం. వారు కూడా ఏదైతే బలహీన వర్గాలు ఏవైతే ఎస్సీ ఎస్టీ ఉన్నాయో ఆ యొక్క కేటగిరీలో కూడా వారందరికీ కూడా ఉచిత సౌర విద్యుత్తును ఏర్పాటు చేసి ముఖ్యంగా కోరుకుంటున్నాం. అట్లే కాకుండా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మెప్మా సంబంధించినటువంటి కొన్ని ఇప్పుడు డీజే లక్ష్మి అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది గవర్నమెంట్ తరఫున. ఈ డీజే లక్ష్మి అనేటువంటి కార్యక్రమాన్ని మనం విజయవాడలో నిన్ననే ట్రైనింగ్ అయిపోయింది. ఈ ట్రైనింగ్కి సంబంధించి ప్రతి మహిళ కూడా వ్యాపారవేత్తగా ఎదగాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ డీజే లక్ష్మి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి వార్డులో కూడా ప్రతి ఇంటి దగ్గర కూర్చొని 10th to ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి ప్రతి మహిళ కూడా ఇంటి దగ్గర ఉండి నిరుపయోగంగా ఉండకుండా వారిని కూడా చైతన్యవంతం తీసుకురావడానికి, వారిని కూడా వ్యాపార లావాదేవీల్లో టెక్నికల్ ఆన్లైన్లో కూడా వారికి తీసుకురావడానికి చేసే ప్రయత్నమే ఇక డీజే లక్ష్మి. దీనికి గౌరవ మంత్రివర్యులు శ్రీ ఫరూక్ సార్ కూడా మాకు సహకరిస్తున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కూడా దీనికి సహకారం ఉంది. అదేవిధంగా ఇతరతర కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో తృప్తి క్యాంటీన్ కూడా ఒకటి మధ్యకాలంలో తీసుకొస్తున్నాం. దాన్ని కూడా త్వరలో కలెక్టరేట్లో ప్రారంభించడం చేయడానికి అందరి ప్రజాప్రతినిధుల సహకారంతో, తర్వాత అందరి సహకారంతో కార్యక్రమం తృప్తి క్యాంటీన్ కూడా తీసుకొస్తున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్క మన నంద్యాల పట్టణానికి సంబంధించి ఎవరైతే మహిళలు, నిరుపేదలైనటువంటి మహిళలు, ఎవరైతే పట్టణానికి సంబంధించిన మహిళలు చదువుకొని కూడా నిరుపయోగంగా ఉంటున్నారో వాళ్ళందరిలో కూడా ఒక ఆర్థిక స్వావలంబన తీసుకురావాలని చేసే ప్రయత్నం కోసమే చేసే ప్రయత్నాన్ని ఇటువైపు అధికారులు అయితేమి, ప్రజాప్రతినిధులు అయితేమి, తర్వాత పత్రికా విలేకరులు అందరూ కూడా సహకరించాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటున్నాం. ఈరోజు మెప్మా పీడీ సారు అయినటువంటి దాస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, మేము ఈ కార్యక్రమంలో మా డిపార్ట్మెంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకాన్ని మనము ప్రజల్లోకి తీసుకుపోవాలన్న ఉద్దేశంతోనే మా డిపార్ట్మెంట్ నుంచి, అదేవిధంగా సారు మెప్మా డిపార్ట్మెంట్ నుంచి
వాళ్ళ విభాగంలో ఉన్నటువంటి ఈ మహిళ ద్వారా ఈ ప్రజలందరికీ దీన్ని చేరవేయాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఈరోజు అటెండ్ కావడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాల సేకరణకు భారీ స్పందన. వైసీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో 1 కోటి సంతకాల సేకరణ. చైతన్యవంతులైన ప్రజలు. బస్సు ప్రమాద మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసిన వైసీపీ నేతలు. అపార ఐడి కొరకు విద్యార్థులు సమాచారాన్ని విద్యా సంస్థలకు తప్పనిసరిగా అందించాలని సూచించిన ఎంఈఓ బ్రహ్మం. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పట్టణంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. అధిక వర్ష ప్రభావం ఉన్న పరిస్థితుల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎంఆర్ఓ. పీఎం సూర్యఘర్ బిజ్లీ యోజనపై అవగాహన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.